హలో ఫ్రెండ్స్, జనరల్గా మనం ఏ బిల్డింగ్ పైకి ఎక్కి చూసినా, ప్రపంచంలో ఏ నగరానికి వెళ్ళి చూసినా సరే వాటర్ ట్యాంక్స్ అనేవి గుండ్రంగా ఉంటాయి. అయితే దీని వెనుక కూడా ఒక సైన్స్ ఉంది. దాని ఆకారం గుండ్రంగా లేకుంటే ఆ ప్లాన్ సక్సెస్ అయ్యేది కాదు. వాటర్ ట్యాంక్ అనేది గుండ్రంగా లేకపోతే వాటిని మనం యూజ్ చేయలేం. అసలు వాటర్ ట్యాంక్స్ అనేవి గుండ్రంగా ఎందుకు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి కప్పులపై ఉంచే వాటర్ ట్యాంక్స్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అవి చతురస్రాకారంలో ఉండవు? విశేషం ఏమిటంటే ప్రపంచంలో ఏ నగరానికి వెళ్ళి చూసినా సరే వాటర్ ట్యాంక్ గుండ్రంగానే ఉంటుంది. అంతేకాదు, ట్యాంక్ పై తయారు చేసిన పట్టీలు కూడా ప్రత్యేక పనితీరును కలిగి ఉంటాయి. అండ్ దీని డిజైన్ కూడా ఒక వింత ఆకారంలో ఉంటుంది. అయితే వాటర్ ట్యాంక్ ఈ విధంగా ఎందుకు తయారు చేస్తారో చూద్దాం. ట్యాంక్ ఆకారం అనేది చాలా కాలం పాటు సురక్షితంగా ఉండేందుకు వీలుగా ఉంటుంది. ఏదైనా లోతైన వస్తువులో నీరు నింపినప్పుడు దానిలో అన్ని వైపుల నుండి ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా అది పగిలిపోయే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి దిశ నుండి ఒత్తిడి పెరుగుతుంది. ట్యాంక్ను మెటల్తో కాకుండా పీవీసీతో తయారు చేస్తారు కాబట్టి ప్రమాదం మరింత పెరుగుతుంది. దీని వెనుక సైన్స్ ఏం చెప్తుందంటే, ట్యాంక్ ఆకారం చతురస్రంగా ఉంటే అది ప్రతి మూలలో మరింత ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది. కానీ దాని పొడవైన గుండ్రటి ఆకారం కారణంగా ఈ ఒత్తిడి సులభంగా చుట్టూ విస్తరిస్తుంది. చతురస్రాకారంలో ఉంటే నీటి ఒత్తిడి అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వదు. అందుకే ట్యాంక్ ఆకారం గుండ్రంగా ఉంటుంది. ట్యాంకును చూడగానే ప్రత్యేకంగా కనిపించే మరో విషయం ఏమిటంటే దాని డిజైన్. ప్రతి ట్యాంక్ పై కూడా రౌండ్ చారలు అనేవి ఉంటాయి. అయితే ఇలా ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇవే ట్యాంక్లో చాలా కీలకమైనవి. ఈ లైన్లు ట్యాంకును బలోపేతం చేయడానికి, వేసవిలో ఎండవేడికి ట్యాంక్ సాగిపోకుండా ఉండేందుకు పనిచేస్తుంది. ఇది కాకుండా ఇది ఒత్తిడిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మీరు ఎప్పుడైనా ఇరిగిన ట్యాంకులను చూస్తే గనక ట్యాంకులోని లైన్లు భాగం విరిగిపోవడం చాలా అరుదు. అవి ట్యాంకుకు బలాన్ని ఇస్తాయి. ట్యాంక్ సాదాగా ఉంటే దాని సాగిపోయే గుణం, నష్ట ప్రమాదం పెరుగుతుంది. ఇలా లైన్స్ ఉన్నప్పుడు అవి ట్యాంకును కట్టివేసి ఒత్తిడిని తట్టుకోవడంలో ముఖ్య పాత్రని పోషిస్తాయి. అందుకే ట్యాంక్స్ అనేవి రౌండ్ షేప్లోనే ఉంటాయి. వీడియోని కంటిన్యూ చేసేదానికంటే ముందు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ ఏది అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతిరోజు లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే రవాణా ఛార్జీల కంటే రైలు ఛార్జీలు చాలా తక్కువగా ఉండడం వల్ల. దీని కారణంగా ప్రతిరోజు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఒక రైల్వేకు సంబంధించి అన్ని విషయాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఈ రైల్వేస్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలను ఈ ఫ్యాక్ట్లో తెలుసుకోబోతున్నాం. 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ పట్టాలపై ఎక్కి పరుగులు పెట్టింది. ప్రస్తుతం ప్రతిరోజు 2 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న భారత రైల్వే శాఖ దాదాపు 170 సంవత్సరాల క్రితం ముంబైలో మొట్టమొదటిసారి ప్యాసింజర్ రైలును నడిపించింది. ముంబైలోని బోరీ బుందర్ నుంచి ధానే మధ్య మొట్టమొదటి రైలు నడిచినట్లు రైల్వే చరిత్ర చెబుతుంది. 1853 ఏప్రిల్ 16న ఈ ట్రైన్ ఫస్ట్ టైం 34 కిలోమీటర్స్ దూరాన్ని కవర్ చేస్తూ ప్రయాణించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తున్న రైల్వే అనేక రికార్డులను సృష్టించింది. అంతేకాదు 1998 పురాతన రన్నింగ్ స్ట్రీమ్ లోకోమోటివ్ ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫెయిరీ క్వీన్ ఇండియా అని గుర్తింపు లభించింది. రైల్వే ద్వారా ప్రతి ఏడాది 822 కోట్ల మంది ప్రయాణికులు రైల్వే సేవలను వినియోగించుకుంటున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. దీంతో దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రికార్డు సృష్టించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశంలోని రైల్వే వ్యవస్థ అన్ని రాష్ట్రాలు దిక్కులను కవర్ చేసేలా నెట్వర్క్ విస్తరించి ఉంది. దేశంలో మొత్తం 7137కు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నట్లు తెలుస్తుంది. అరక్కోణం రేణిగుండ స్టేషన్లో అతిపెద్ద పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ ఉంది. దీని పేరే వెంకట నరసింహరాజు వారి పేట. ఇది భారతదేశంలోని తమిళనాడు సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ పేరు భారతీయ రైల్వేలోని అన్ని రైల్వే స్టేషన్ల పేర్లలో అతి పొడవైనదిగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది దక్షిణ రైల్వే మండలిలోని రేణిగుంట అరక్కోణం రైలు మార్గంలో ఉంది. అయితే చిన్న పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ కూడా భారత్లో ఉంది.
జాన్సుగూడ సమీపంలో హౌరా నాగ్పూర్ మెయిన్ లైన్లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ పేరు ఎల్బి. ఇండియాలోని రైల్వే స్టేషన్లతో పోలిస్తే ఈ పేరు అతి చిన్నది. ప్రస్తుతం భారతదేశంలో 18 రైల్వే జోన్లు 70 డివిజన్లు ఉన్నాయి. భారత రైల్వే నెట్వర్క్ 66,030 కిలోమీటర్లు ఉంది. దేశంలో దాదాపు 7,500 స్టేషన్లు ఉన్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వ్యాగన్లు, 69,000 కోచ్లు, 9,000 ఇంజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరిగింది. ఇక 2015 లెక్కల ప్రకారం ప్రపంచంలో భారీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో భారతీయ రైల్వేది 8వ స్థానం. రైల్వేలో దాదాపు 13 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇక భారతీయ రైల్వేలో వివేక్ ఎక్స్ప్రెస్ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది. అసోంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారికి 4,273 కిలోమీటర్లు ఈ రైలు సుమారు 4 రోజుల పాటు ప్రయాణిస్తుందట. న్యూఢిల్లీ భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది. ఇటీవల ప్రారంభమైన ఓ ట్రైన్ కూడా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక మన దేశంలో అతి పొడవైన ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. భారతదేశంలోని రైల్వే వ్యవస్థలో అన్ని విషయాలు ఆసక్తికరంగానే ఉంటాయి. దేశంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కూడా ఉంది. అది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ఉంది. ఈ ప్లాట్ఫామ్ దాదాపు 1366 మీటర్లు, అంటే 1 కిలోమీటర్ కన్నా ఎక్కువే. ఇలా చెప్పుకుంటూ పోతే రైల్వే వ్యవస్థలో అన్నీ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరెన్నో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణించారా? ప్రయాణించినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనలో చాలామందికి పాములంటే చచ్చేంత భయం. పొరపాటున పాములు కనిపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళడం మానేస్తారు. అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పాములు వస్తుంటాయి. పొలాలకు దగ్గరలో ఉన్న ఇళ్లలో కూడా పాములు ఎక్కువగానే ఉంటాయి. పాములు ఎలుకలను ఎక్కువగా తింటాయి. కొన్నిసార్లు పాములు మనుషులను కాటు వేస్తుంటాయి. పాములు కనిపిస్తే కొందరు స్నేక్ సొసైటీ వారికి కూడా సమాచారం ఇస్తుంటారు. అయితే కొన్ని చెట్లంటే పాములు పడిచేస్తాయి. వీటిని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికి పాములు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ చెట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మల్లె చెట్టు. మల్లె చెట్టుకు మంచి సువాసన ఉంటుంది. దీనికి పూలు పూస్తాయి. దీని నుంచి వచ్చే సువాసన కొద్ది దూరం వరకు కూడా వస్తుంటుంది. ఈ వాసనను పాములు ఆకర్షిస్తాయి. అందుకే ఈ మల్లె చెట్టు ఉన్న పరిసరాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 2, మొగలి చెట్టు. మొగలి చెట్లు అంటే పాములకు ఎంతో ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడవుల్లో ఈ చెట్ల కింద పాములు కుప్పలు కుప్పలుగా ఉంటుంటాయి. వీటి నుంచి కూడా మంచి సువాసన వస్తుంది. నెంబర్ 3, పారిజాతం. పారిజాతం చెట్టు అనేది చాలా కొద్ది ప్రదేశాల్లోనే కనిపిస్తుంది. కొంతమంది దీన్ని దేవతా చెట్టు అని కూడా అంటారు. పారిజాతం నుంచి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అందుకే దీని నుంచి సువాసన వచ్చే అగరొత్తులు, పర్ఫ్యూమ్లను తయారు చేస్తుంటారు. వీటి చుట్టుపక్కల కూడా పాములు అధికంగా వస్తూ ఉంటాయి. నెంబర్ 4, గుబురుగా పెరిగే మొక్కలు. ఇంట్లో కొన్ని రకాల మొక్కలు గుబురుగా తీగల మాదిరిగా దట్టంగా పెరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రదేశాల్లో వెలుతురు అస్సలు పడదు, వెచ్చగా ఉంటుంది. అందుకే వీటిని పాములు తమ ఆవాసాలుగా చేసుకుంటాయి. అందుకే మన ఇళ్లలో చెట్లను పెంచితే ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ముఖ్యంగా చెట్లను ఇంట్లో పెంచుకునేవారు కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇప్పటి వరకు పాములకు నచ్చే మొక్కలేవో చూసాం. ఇప్పుడు పాములకు నచ్చని చెట్ల గురించి తెలుసుకుందాం. ఈ చెట్లంటే పాములకు చచ్చేంత భయం. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి పాములు తరచుగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది వీటి కాటుబారిన పడి చనిపోతూ ఉంటారు కూడా. అయితే పాములు రాకుండా ఉండడానికి సహజమైన చిట్కాలు పాటిస్తూ ఉంటారు. తరచుగా ఇంట్లోకి పాములు వస్తున్నవారు తప్పకుండా ఇంటి చుట్టూ చిన్న చిన్న వేప మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. ఇవి చేదు వాసన కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఈ మొక్కలను దాటుకొని ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. వేప మొక్కలను నాటడానికి చోటు లేని వారు వేప ఆకులను తలుపులు, కిటికీల వద్ద చల్లుకున్నట్లయితే పాములు రాకుండా ఉంటాయి. అలాగే పాములు రాకుండా ఉండడానికి గంధపు చెక్క మొక్కలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని
ఇంటి చుట్టూ నాటుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా వీటి నుంచి వచ్చే వాసనకు పాములు చాలా దూరంగా ఉంటాయి. అండ్ ఎర్ర మిరపకాయ పొడిని నీటిలో కలిపి పాముల ప్రభావిత ప్రాంతాల్లో చల్లడం వల్ల పాములు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ ద్రావణం ఇతర జంతువులకు హాని కలిగించే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఇంటి చుట్టూ నవధాన్యాల మొక్కలు వేయడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. ఈ మొక్కల నుంచి వచ్చే వాసన పాములను తరిమి కొట్టేందుకు కీలక పాత్రను పోషిస్తుంది. అండ్ మరువము మొక్కలు కూడా పాములను తరిమి కొట్టేందుకు సహాయపడతాయి. ఇవి పాముల వికర్షణ శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఇంటి చుట్టూ వీటిని నాటడం వల్ల పాములు రాకుండా ఉంటాయి. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది ఛానల్కి తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.